హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి పవిత్ర సంగమం అంటే పోలవరం నుంచి వచ్చినటువంటి కుడి కాలువ నీరు విజయవాడ కృష్ణానదిలో ఎక్కడైతే కలుస్తుందో ఆ ప్రాంతాన్ని పవిత్ర సంగమం అంటారండి. అక్కడ నుంచి అమరావతి దగ్గర ఉన్నటువంటి రాయపూడికి కృష్ణానది ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి బోటు ప్రయాణం ఉందని మనందరికీ తెలుసో లేదో ఈ వీడియో ద్వారా అందరికీ తెలుస్తుంది. బోటు ప్రయాణం ఉందండి. ఈ బోటు ప్రయాణం చాలా షార్ట్ కట్ అవుతుందండి. ఎంత షార్ట్ కట్ అవుతుందంటే ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం నుంచి అదే అమరావతి వెళ్ళాలి అంటే ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ వెళ్ళాలి, విజయవాడ బస్టాండ్కి వెళ్ళాలి, విజయవాడ బస్టాండ్ నుంచి అమరావతి బస్కి వెళ్ళవలసి ఉంటుంది. కానీ ఈ బోటు ప్రయాణం వలన మనం అంత రౌండ్ తిరిగి రావాల్సిన అవసరం లేకుండా షార్ట్కట్లో కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్తే పవిత్ర సంగమం నుంచి రాయపూడి వెళ్ళవచ్చు. ఇక రాయపూడి నుంచి తుళ్ళూరు 3 కిలోమీటర్లే. ఇక తుళ్ళూరు అంటే రాజధాని ప్రాంతం. అక్కడే సీడ్ యాక్సిస్ రోడ్డు, హైకోర్టు, తర్వాత ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్సు అన్నీ మనం కృష్ణానదిలో ఉన్నప్పుడే కనిపిస్తూ ఉంటాయి. అంత దగ్గరగా వస్తుంది. ఇదేనండి ఆ బోటు ప్రయాణం. బోట్ ఇదే. మొత్తం ఇలాంటి బోట్లు 2 ఉంటాయి. ఒకటి ఆ ఒడ్డు నుంచి బయలుదేరితే, అమరావతి నుంచి బయలుదేరితే, ఇంకొకటి పవిత్ర సంగమం నుంచి బయలుదేరుతుంది. 2 ఒకేసారి బయలుదేరడం జరుగుతుంది. ఈ 2 కూడా కృష్ణానది మధ్యలో క్రాస్ అవ్వడం జరుగుతుంది. ఈ బోటు ప్రయాణం మొత్తం కూడా అండి 40-45 నిమిషాల జర్నీ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదిగోండి మనం చూస్తున్నాం కదా, అదిగో అదే పవిత్ర సంగమం. ఇప్పుడు చూసిందే పవిత్ర సంగమం. అక్కడే పోలవరం నుంచి వచ్చినటువంటి నీరు కృష్ణానదిలో కలుస్తుంది, గోదావరి నీరు కలుస్తూ ఉంటుంది. ఇది మొత్తం 40 నిమిషాల జర్నీ ఉంటే ఈ బోట్లో మనుషులతో పాటు 2 వీలర్స్ కూడా ఈ బోట్లో ప్రయాణించవచ్చు. అంటే 2 వీలర్స్ కూడా యువతల నుంచి అవతలకి దాటవేస్తూ ఉంటారు. ఇంకా ఈ బోటు ప్రయాణం పవిత్ర సంగమం నుంచి రాయపూడికి 40 నిమిషాల జర్నీ పడుతుంది. 40 నిమిషాల ప్రయాణం ఉంటుంది బోటు ప్రయాణం. ఈ ప్రయాణానికి గాను ఒక్కొక్కరి దగ్గర నుంచి 50 రూపాయల ఛార్జీ వసూలు చేస్తారండి. 50 రూపాయలు అంటే చాలా రీజనబులే అనిపించింది నాకు. అంతేకాకుండా బైక్కి కూడా ఒక్కొక్క బైక్కి 50 రూపాయల ఛార్జ్ చేస్తారు. చాలా బాగుంటుందండి. మనం వెళ్తూ ఉంటే పవిత్ర సంగమం దగ్గర నుంచి తర్వాత ఆ నదిలో చేపలు పట్టే వాళ్ళని చూడవచ్చు. తర్వాత కృష్ణానది మధ్యలో ఉన్నటువంటి ఐలాండ్స్ చూడవచ్చు. ఇంకా ఇసుక కృష్ణానదిలో నుంచి తీసి ఒడ్డుకు పోసిన తర్వాత పెద్ద రాసులుగా ఇసుక పోస్తారు. అక్కడ నుంచి ట్రాక్టర్ల ద్వారా ఊర్లకు పంపిస్తూ ఉంటారు. ఆ దృశ్యాలు చూడవచ్చు. మనం కనిపిస్తుంది కదా పవర్ ప్లాంట్స్, విజయవాడలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ అండి అవి. ఈ బోటు ప్రయాణం ఏదైతే ఉందో సమయాన్ని చాలా ఆదా చేస్తుందండి. అదే ఇబ్రహీంపట్నం నుంచి బస్సులో రాయపూడికి అమరావతికి రావాలంటే ఇంచుమించుగా 3 గంటల టైం పడుతుందండి. 3 గంటల టైం, ఇంకా ఎక్కువే పట్టొచ్చు. ఏంటంటే ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ బస్టాండ్కే గంట టైం పడుతుంది. విజయవాడ బస్టాండ్ నుంచి అమరావతికి ఎలా లేదనుకున్నా కానీ 2.5 అవర్స్ పడుతుంది, 2.5 గంటలు పడుతుంది. కానీ మనకి ఇక్కడ నుంచి బోటు ప్రయాణం ద్వారా 40 నిమిషాల్లోనే యువతల నుంచి అవతలకి వెళ్ళడం జరుగుతుంది. చాలా సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా డైరెక్ట్గా రాయపూడి అంటే డైరెక్ట్గా అమరావతిలో ల్యాండ్ అయిపోవచ్చు. సీడ్ యాక్సిస్ రోడ్డు దగ్గరికి
డైరెక్ట్గా అక్కడ నుంచి రాయపూడి ఘాట్ నుంచి మనం బోటు దిగిన వెంటనే ఆటోలు అయితే రెడీగా ఉంటాయి. ఇక ఆ ఆటోలు ఒక్కొక్కరికి 30 రూపాయలు తీసుకొని ఆ, తుళ్ళూరు బస్ స్టాండ్ దగ్గర అయితే దింపడం అయితే జరుగుతుంది. తుళ్ళూరు నుంచి అటు విజయవాడ కానీ, ఇటు అమరావతి కానీ, గుంటూరు కానీ, ఎక్కడికైనా కానీ బస్సులు ఉంటాయి. చాలా బాగుంటుందండి. ఇదిగోండి మనం చూస్తున్నాం కదా, అదే రాయపూడి ఒడ్డు ఘాటు. మన వరదలకి ఆ ఆ యొక్క ఒడ్డు ఒడ్డు ఏదైతే ఉందో అది కోతకు గురైందండి. ప్రయాణం అయితే బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. వాటర్ కూడా డర్టీగా ఉండవు, చాలా బాగుంటాయి. ఒక్కొక్కరికి 50 రూపాయలే. ఈసారి ఎవరైనా అటుగా వెళ్ళవలసి వస్తే ఒకసారి బోటు ప్రయాణం చేయండి, సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా బైకర్స్కి అయితే మాత్రం పెట్రోల్ చాలా అంటే చాలా కూడా కలిసి వస్తుంది. అది కనిపిస్తుంది కదా, అదే రాయపూడి ఘాటు. ఈ బోటు కోసం ప్రయాణికులు చాలామంది వెయిట్ చేస్తున్నారు, మనకు కనిపిస్తుంది కదా. ముఖ్యంగా అండి, రాయపూడి ఘాట్ అనేది చాలా లోతైన ఘాటు. అక్కడ బోర్డు ఉంది, ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది. ఈత వేయటం చాలా ప్రమాదకరమైన కూడా ఉంటుంది. మీరు కానీ ఆ రాయపూడి ఘాట్కి వెళ్తే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇదండి. అందరికీ మరొకసారి థ్యాంక్స్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.